తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారు. చాలా దేవాలయాల గురించి, అక్కడ ఉన్న ఎనర్జీ సోర్సెస్ గురించి మనకి చెబుతూ ఉన్నారు. మరి ఎలా వెళ్ళాలి ఏంటనే చాలా డౌట్స్ అడుగుతున్నారు. కామెంట్స్లో మీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వీటికి సంబంధించిన దేవాలయాలు అంటున్నారు. అన్నీ చూస్తున్నాము. వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలో ఎన్నో ముఖ్యమైన దేవాలయాలు చెప్పబోతున్నారు. మాట్లాడేద్దాం మరి నందకిషోర్ గారితో. నమస్కారం సార్. నమస్తే. నందకిషోర్ గారు చాలా దేవాలయాల గురించి చెప్తున్నారు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, పలానా దేవాలయం గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉందని. అలా ఎక్కువ మంది అడిగింది కళత్ర దోషాలని ఇంతకుముందు మనం చేసాం. ఒక దేవాలయం గురించి చెప్పారు. ఇంకొంతమంది డీటెయిల్డ్గా అడిగారు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అవి విడాకుల వరకు వెళ్ళిపోవటం. ఇందులో ఏంటంటే భార్య కలిసి ఉన్నామనే కోరిక ఉంది, లేకపోతే భర్తకు ఉంటుంది, అవతల పర్సన్ వద్దనుకుంటారు. అలాగే దాంపత్యంలో సమస్యలు కావచ్చు. ఇలా ఉన్న వాళ్ళకి ఏదైనా మళ్ళీ వారు కలిసిపోయేటువంటి అలాంటి పరిస్థితులు ఏర్పరిచే దేవాలయాలు ఏవైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఖచ్చితంగా. ఒక టెంపుల్ అయితే ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని టెంపుల్ అండి ఇది. దీనికి ఇంకొక టెంపుల్ లేదు. ఇది తమిళనాడులోని నమకల్ దగ్గర ఉంది. నమకల్ దగ్గర తిరుచెన్గోడ్ అని ఒకటి ఉందండి. తిరుచెన్గోడ్. ఇక్కడ అర్ధనాగీశ్వరుడు. ఈ అర్ధనాగీశ్వరుడు ఎలా ఉంటాడు అంటే స్కెలిటన్ ఫామ్లో ఉంటాడండి. ఒరిజినల్ స్కెలిటన్ ఫామ్లో ఉంటాడు. మీరు ఎక్కడ విగ్రహాలు ఇంతవరకు మీరు స్టోన్తో చూసుంటారు, స్వయంభూలు చూసుంటారు, ఇవన్నీ చూసుంటారు. ఒక స్కెలిటన్ ఫామ్లో స్వామి అర్ధనాగీశ్వరుడు ఉండడం అనేది ప్రపంచంలో ఉన్న ఏకైక దేవాలయం అండి. అస్థిపంజరంలా ఉంటారు. అస్థిపంజరం అంటే మీకు నిజంగా ఒక కాలు అవన్నీ విగ్రహమే ఆ విధంగా ఉంటుంది. ఈ అర్ధనాగీశ్వరుడికి స్త్రీ పురుషులు శక్తి సమతుల్యంగా ఉంది అని చెప్పడానికే ఆయన ఈ అర్ధనాగీశ్వరుడి రూపంలో, స్కెలిటన్ రూపంలో అక్కడ వచ్చాడండి. శివుడు ప్లస్ శక్తి రెండు కలిసిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది ఈ తిరుచెన్గోడ్. ఈ తిరుచెన్గోడు నమకల్ అనే ప్లేస్ అందరికీ తెలుసుంటుంది. సేలం దగ్గర నమకల్. ఈ నమకల్ దగ్గర నుంచి ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక కొండ పైన ఉంటాడు ఈయన. దాదాపుగా నడిచిపోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక 1200 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి అభిషేకం, అర్చన ఇవి చేయించడం వల్ల కూడా మీకు సింబాలిక్ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది ఒకటి జరుగుతుందండి. ఈ సింబాలిక్ ఇంటిగ్రేషన్ థెరపీ ఏంటంటే మ్యాన్కి ఉమెన్కి ఉన్న హార్మోని ఏదైతే ఉంటుందో, అంటే ఒక బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం బలపడేది ఈ ప్రదేశంలోనే. శివుణ్ణి చూడంగానే అర్ధనాగీశ్వరుడు దర్శనం చేత, అభిషేకం చేతనే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రైవలరీ ఏదైతే ఉందో అది మొత్తం జీరో గ్రౌండింగ్ అవుతుంది. ఆ ప్యాచప్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో కొంచెం గొడవలు వచ్చినా, కొంచెం తీవ్రంగా ఉన్నా, ఈ రెండూ ఉన్నా కూడా ఈ క్షేత్రంలో అడుగుపెట్టి మీరు అర్చన, అభిషేకాలు చేయించుకోగానే ఆటోమేటిక్గా మీకు ఆ పరివర్తన అనేది జరుగుతుంది. ఈ గుడిలో సాయంత్రం 6 తర్వాత ఎవరు ఉండరండి. సో సాయంత్రం నిజంగా ఇది ఒక పెద్ద మిస్టీరియస్ టెంపుల్ కూడా. ఈ టెంపుల్లో మీకు ఏదున్నా, పూజా కార్యక్రమాలు ఏమున్నా సాయంత్రం 5:30 క్లోజ్. 6 గంటలకి కనీసం గుడి పూజారి కూడా ఉన్నాడు కొండపైన. 6 గంటల తర్వాత 6:20 నిమిషాల నుంచి ఆ గుడిలో వింత శబ్దాలు అనేవి వస్తుంటాయి. ఆ వింత శబ్దాలు ఇంకా కొంతమంది క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు దూరం నుంచి చూస్తే డమరుక శబ్దం, భజేంద్రుల శబ్దం, వాయిద్యాల శబ్దం, ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఇక్కడ ప్రతీక కథల్లో చెప్పడం ఏంటంటే శివుడి యొక్క ప్రథమ గణాలు నృత్యం చేస్తాయని ఒక నమ్మకం ఇక్కడ ఆ సమయంలో. అందుకే ఎవ్వరు కూడా రాత్రి అక్కడ ఉండడానికి ధైర్యం చేయరు, ఎవ్వరు కూడా ఉండరండి అక్కడ. సో అలాంటి క్షేత్రం అర్ధనాగీశ్వరుడి క్షేత్రంలో ఆయనే వచ్చి సాక్షాత్తు శివపార్వతుల నృత్యం అనేది ప్రతిరోజు జరుగుతుందండి. సేమ్ ఇక్కడ కూడా బ్రహ్మాది దేవతలు వచ్చి ఆ నృత్యాన్ని తిలకిస్తారు అనేది ఒక నానుడి. అందుకే వాళ్ళు దారి క్లోజ్ చేసేస్తారు. మీకు అసలు పైకి వెళ్ళడానికి కూడా ఎవరిని అలౌ చేయలేరు. కొండ పైన ఉంటుందండి, కొండ పైన ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళంగానే మీకు అనాహత చక్రం, ఆజ్ఞా చక్రం, మూలాధారం అవన్నీ యాక్టివేట్ అయ్యే ప్లేస్.
ఏవైతే ఈ దంపతులకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా పాసిఫై చేసే ప్లేసు ఈ అర్ధనాగేశ్వర తత్వానికి ఉందండి. పూజలే చేయించు. పూజలు అంతే, పూజలు తర్వాత కూడా ఆ ప్రాంగణంలో మీరు దాదాపుగా ఒక 1 అవర్ అన్న కూర్చోవాలండి. అక్కడే రైట్ సైడ్లో మీకు వినాయక స్వామి కూడా ఉంటారు. ఆ వినాయక స్వామి చెవులో కోరిక చెప్తే వింటాడు ఆయన. ఆ చెవులో కోరిక కూడా చెప్తుంటారు అక్కడ. చెవులో కోరిక చెప్పి అక్కడ వచ్చి ఆ మండపం ఏదైతే ఉందో స్వామి మండపంలో ఆ స్తంభాలకు ఆనుకొని కూర్చుంటారండి. ఆ స్తంభాలకు ఆనుకొని కూర్చోవడం అనేది ఒక పరిహారం. ఆ రిపేరింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఒక్క సందేహం సార్, ఇప్పుడు భార్యాభర్త ఇద్దరూ వెళ్ళాల్సి ఉంటుందా, ఎవరైనా ఒక్కళ్ళు వెళ్ళినా పర్వాలేదా? దీంట్లో ఆ ప్రశ్న చాలా సెన్సిటివ్. సో జనరల్గా గొడవల్లో ఉండేవాళ్ళు జనరల్గా యువతల పక్క వాళ్ళు పిలిస్తే అవతల పక్క వాళ్ళు రారండి. సో జనరల్గా అక్కడ ఆ గుళ్ళో ఏం చేస్తారు అంటే భర్త వెళ్ళే టైంలో భార్య చీర కానీ ఏదైనా ఒక వస్త్రం కానీ అది వేసుకొని వెళ్ళడం, అభిషేకించడం లాంటివి జరుగుతాయి. అలాగే భార్య భర్త రానప్పుడు అతను షర్ట్ తీసుకొని పైన వేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కూడా అక్కడ రెమెడీస్ జరుగుతాయి, వాళ్ళకి సంపూర్ణ ఫలితాలు వచ్చాయి. దాంతోపాటుగా వాళ్ళిద్దరూ వెళితే ఇంకా అదృష్టం, కొంతమంది అవకాశం ఉండేవాళ్ళు. సో దాని పక్కనే ఆలయం కిందకు మీరు దిగంగానే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద సర్పం ఉంటుందండి రాయి మీద. దాని జనరల్గా ఎంత పెద్ద సర్పం అంటే చాలా పెద్దది. సో మనకు కాళహస్తిలో ఎలాగో మన ఆంధ్ర వాళ్ళు యువతల పక్క వాళ్ళందరూ కూడా రాహుకేతు దోషాన్ని చేయించుకుంటాం కాళహస్తిలో, అక్కడ తమిళనాడు వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్తారు. ఆ పాము పైన పసుపు వేస్తారు, పసుపు పాలు పోస్తారు, అవి ఒక ధారలాగా కింద పడతాయండి. చాలా చాలా పెద్దది, దాదాపు 20-30 ఫీట్ ఉంటుంది. సో దాని పైకి మెట్లెక్కి పొయ్యాలి. సో దాంట్లో ఇంకొక కథ కూడా ఉందండి. దాని ప్రకారం ప్రతి పౌర్ణమికి ఆ పాము రాత్రుల్లో చూస్తే కనిపిదంటండి. ఆ శిల ఏదైతే ఉందో అది అక్కడున్న గ్రామస్తులు చెప్పడం, ఆ రాత్రుల్లో అది కనిపిదంట. అది నేరుగా స్వామి దగ్గరికి వెళ్తుంది అనేది ఒక నానుడి. అది ఒక మహిమాన్విత క్షేత్రం, ఒక పరిహారిక క్షేత్రం. సో లైవ్ మీ ఇవన్నీ కూడా లైవ్ ఎనర్జీ సెంటర్స్ అండి. సో ఇక్కడికి వెళ్ళడం ద్వారా ఈ అభిషేక అర్చనలు చేయడం వల్ల వాళ్ళకి ఆ రీసెట్ అనేది, ఆ కపుల్లో ఉన్న రీసెట్ అనేది జరుగుతుంది. నియమాలు ఉంటాయి సార్ వీటికి ఏం లేవు. ప్రజెంట్ వెళ్ళాలనుకోవడం, ఆ వెళ్ళేసి రావడమే వాళ్ళకి ఒక పరిహారం. అంటే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండాలా, ఒకసారి ఎలా? జనరల్గా ఇది వాళ్ళకున్న ఇంటెన్సిటీ బట్టండి. జనరల్గా ఈ దేవాలయానికి ఎలా వస్తారు అంటే 21 రోజు, 42 రోజులు, 64 రోజులు. సో కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నవాళ్ళు ప్రతి 21 రోజుకి ఒకసారి వచ్చిపోతారు. లేదు పర్వాలేదు అనుకున్న వాళ్ళు 64 డేస్కి ఒకసారి వస్తారు. సో లేదు నేను రావాలనుకున్న వాళ్ళు ఆ 40 డేస్లో. జనరల్గా ఏంటంటే ఆ రీసెట్టింగ్ టైం ఎందుకు పెట్టారు అంటే ఆ టైం లోపల మళ్ళీ ఇద్దరు కలిసి వస్తారు అని. ఒక్కొక్కరే వచ్చేవాళ్ళు అన్ని సైకిల్స్లో ఎందుకు పెట్టారు అంటే ఆ జంటగా వచ్చేదానికే. సో అక్కడ పెట్టిందే ఎందుకంటే ఒక జంటను కలపడానికే ఉన్న క్షేత్రం ఏదన్నా ఉందంటే ఈ అర్ధనాగేశ్వర క్షేత్రం. ఎంతో మందికి ఉపయోగపడేది సార్ ఇదైతే. ఇవి మనకి గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందా? మొత్తం ఉంటుంది. తిరుచన్ గోడే అని కొడితే మీకు దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. ముందుగానే రిజర్వేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పూజకి బుకింగ్ కానీ ఇలా ఉంటాయి? అలాంటిది మీకు అంత క్రౌడ్ ఉన్న క్షేత్రం ఏం కాదు అది, బట్ వెళ్ళి చేయించుకోవచ్చు అండి. ఫిజికల్గా వెళ్ళి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.